पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ओम शांति शांति शांति। ఉపనిషద్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే అందరికీ నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, అర్థం కాకపోతే. భగవంతుడు అనేక విధాలుగా మనకు కనువిప్పు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గర్భములో ఎదిగే పిండాలకు, అన్ని పిండాలకు ఒకటే పేగుబంధము కాదు. ఏ పిండముకు ఆ నాభి, ఏ నాభికి ఆ పేగుబంధం విడివిడిగా ఉండడం. విడివిడిగా ఉంటుందా? అన్నింటికి ఒకటే పేగు, ఒకటే బొడ్డు ఉంటుందా? విడిగానే ఉంటుంది. అదే భగవంతుడు చూపిస్తున్నటువంటిది. చెట్టు మీద ఆ పూత పూసే ఆ యొక్క రెమ్మనే అంటారా, ఏమంటారు? పూత పూసేదాన్ని, దాన్ని గుత్తులు గుత్తులుగా ఉంటుంటాయి అంటారు కదా, ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు దాన్ని అంతే, రెమ్మనే. ఎన్నో పువ్వులు పూయించి ఎన్నో కాతలు కాయిస్తున్నప్పుడు చెట్టు నుండి వచ్చేటువంటిది ఒక్కటే, ఇంకా తర్వాత దానికి అనేకముగా ఏ రకమైతే ఉంటాయో, తల్లి శరీరం నుంచి వచ్చేటువంటిది ఒకటే పేగు. ఆ తర్వాత దానికి విడివిడి విభాగాలు. ఇద్దరు కంటే కవల పిల్లలైతే ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఆరుగురు గిన్నిస్ బుక్ లో పేరెక్కించుకోవాలని 12 మందిని అన్నారు కదా, 12 మంది. ఇది దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. అందు గురించి ఈశ్వరుని యొక్క లీలలు ఇంత అంతా ఇంతవరకే అని అనడానికి మనం లేదు. అతడు అనంతుడు, అపరంపారుడు. అపరంపారము అంటే ఏంటంటే అతని అంతు అంటే అతని యొక్క ఇంతవరకే, ఇతడు ఇంతవరకే అనేటువంటి భావజాలం మనకు పట్టుకు రానటువంటిది. ఇప్పుడు దయానంద సరస్వతి ఏమని చెప్తుంటాడంటే, ఈ అమెరికా దేశం సూర్యుడు అస్తమించని దేశం అని చెప్తుంటాడు. అంటే ఒకవైపు అస్తమిస్తే ఇంకోవైపు ఉదయిస్తుంటాడు. అంటే దేశ భూవైశాల్యం చాలా పెద్దగా ఉంది అని అభిప్రాయం. అంతేగాని సూర్యుడు అస్తమించని దేశం అంటే ఎప్పటికీ సూర్యుడు ఉంటాడని కాదు. ఈ అంచుకు అస్తమిస్తే ఆ అంచుకు ఉదయిస్తుంటాడు. ఇప్పుడు ఇంకొక భ్రాంతి, మన భారతదేశం దిగువన ఒకటి ఏమి వ్యాపకం అవుతుంది అంటే, కన్యాకుమారిలో సూర్యోదయం చంద్రోదయం రెండొకసారి కనబడతాయని భ్రాంతి ఉంది. అది కాదు. సూర్యుడు అస్తమిస్తుంటాడు, చంద్రుడు కనబడుతుంటాడు, లేదా చంద్రుడు అస్తమిస్తుంటాడు, సూర్యుడు ఉదయించేటువంటి ఈ దృశ్యాలు కనబడతాయి. అంతేనా? ఇంకేమన్నా? కన్యాకుమారి వెళ్ళలేదా? అంతే ఆచార్య, వెళ్ళలేదు. అందుకని ఇవి కేవలము భ్రాంతులు మాత్రమే. భ్రాంతులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. సత్యం కొంతవరకే ఉంటది. సత్యం తెలుసుకున్న వారే జ్ఞానవంతులు అనబడతారు. ఇక భ్రాంతులలో ఉండేటువంటి వారు అజ్ఞానం
గుర్తించబడతారు. అజ్ఞానవంతులుగా వారికి గుర్తింపు. ఎందుకంటే అజ్ఞానమే వారికి శరణం. అజ్ఞానాన్ని వారు నమ్ముకున్నారు కాబట్టి ఆ అజ్ఞానంలోనే ఉంటారు. విజ్ఞానవంతులు ఏంటంటే ఇది ఎట్లా, అది ఎలా సాధ్యం? సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చంద్రుడు ఎట్లా అస్తమిస్తాడు? చంద్రుడు ఉదయించాలి కదా. మరి చంద్రుడు అస్తమిస్తున్నది ఉదయం పూట. మరి చంద్రుడు అస్తమించేటప్పుడు సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడు? సూర్యుడు అస్తమించేది సాయంత్రం కదా. ఇది ఎవరైతే బుద్ధితోటి ఆలోచిస్తుంటారో వారికి సమాధానం లభిస్తుంది. ఇక ఆలోచించలేని వారికి అజ్ఞానమే శరణం వారికి. ఇక ఈ విధంగా ఈ ప్రకరణంలో మనం ముందుకు పోతే ఈ శ్లోకంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, మళ్ళీ చూడండి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 5వ సంపుటం 5వ శ్లోకంలో పంచశ్రోతు అంటే 5 దిశలుగా, 5 విభాగాలుగా, 5 రకాల వైవిధ్యములతో 5 కోణముల నుండి ఈ రకంగా స్రవించేటువంటిది శ్రోతం. కొండలు గుట్టల మధ్యలోంచి ఊరుకుంటూ నీళ్లను ప్రవహింపజేస్తున్నటువంటి ఆ ఊరేటువంటి ఊటతో ప్రవహిస్తున్న దాన్ని స్రోతస్ అంటారు. 5 ఈ 5 ఏమిటివి అంటే పంచమహాభూతాలతోటి, సూక్ష్మభూతములతోటి స్థూల భూతములు, ఈ సూక్ష్మ స్థూల భూతములతోటి పంచ జ్ఞానేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క సంయోగం జీవాత్మ. ఇవన్నీ దీని సంయోగం, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల యొక్క సంయోగంలో మనస్సు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సుతో కలిసి పంచమహాభూతాలు ఎక్కడైతే సమావిష్టం అవుతుంటాయో అక్కడ జీవాత్మ యొక్క కలయిక అనే అథర్వవేద మంత్రం స్తుతామయా వరద వేద మాతా ప్రచోదయంతం, ఈ మంత్రం యొక్క సారాంశం. ఈ మంత్రంతో దీని మీదనే కదా ఓం ప్రకాష్ పరిశోధన చేసి వేదోక్త మోక్ష మార్గం ఇహపరలోకం పుస్తకం ఆవిష్కరించాడు. దీనికి మూలం ఈ సత్వరజస్తమసం సమస్త ప్రకృతి అనేటువంటిది ఋగ్వేదం యొక్క మూలాన్ని తీసుకొని కపిల మహర్షి సాంఖ్య దర్శనం 1వ అధ్యాయము 60వ సూత్రంలో సత్వరజస్తమసం సామ్యస్థ ప్రకృతేర్ మహాన్ మహతోర్ అహంకారాత్ పంచతన్మాత్ర అని ఉభయం ఇంద్రియం. ఇక్కడ ఇవాళ వారు శ్యామలయ్య గారు, ముని గారు, భీమరావు గారు చెప్పేటువంటి భాషలో ఏంటంటే, అది ఈ యొక్క భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతము ఏంటంటే, నీవు ప్రకృతిని పట్టుకున్నావు అనేటువంటి అవగాహన కల్పించడమే ఈ బట్టలు వేసుకోవడం విడిపించడం. నువ్వే వేసుకుంటున్నావు, నువ్వే విడుస్తున్నావు, ఈ జన్మలను నువ్వే పట్టుకుంటున్నావు, నువ్వే విడుస్తున్నావు అనేటువంటి సారాంశం భగవంతుని సందేశం. ఇక మనకు దీంట్లో లోతైన పరిజ్ఞానం లేదు కాబట్టి నన్ను నడిపిస్తున్నటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి భాష వచ్చింది. ప్రకృతి నాలో ఉంది అనేటువంటిది మునిగారు అంటున్నారు. ప్రకృతి జీవాత్మలో లేదు స్వామి, ప్రకృతిని ఆవరించి ఉన్నాడు జీవాత్మ అని చెప్పేసి ప్రకృతిని కప్పుకున్నాడు. ఇప్పుడు మన ఒంటి మీద బట్టలు వేసుకోవడం, దుప్పటి కప్పుకోవడం, ఈ టోపీ పెట్టుకోవడం, చెప్పులు వేసుకోవడం, ఈ పైనుంచి ఏదైతే మనము అలంకరించుకుంటున్నామో ఇదంతా ప్రకృతి. ఇది జీవాత్మ ఇలా తాను కావాలని చేసుకుంటున్నదని చెప్పేసి దేవుడు భగవంతుడు సందేశం ఇస్తున్నాడు. ఇది నీవు కావాలని పట్టుకుంటున్నటువంటిది నీవే విడవాలి. నీకు ఎవరు పట్టించడం లేదు, నిన్నెవరు విడిపించడం లేదు. అది నీ ప్రారంధం. బురద గుంటలో కాలు నువ్వే పెట్టాలి, అంటుకున్నదని కడుక్కోవాలి. ఈ ముక్కు చెయ్యి కడుక్కోవడం వెనుక సందేశం,
ఆ మలంలో చెయ్యి పెట్టి కడుక్కోవడం, మలశుద్ధి చేసుకోవడం, దీని వెనక ఉన్న రహస్యం అంతా ఇదే. నువ్వే చెయ్యి పెడుతున్నావు, నువ్వే కడుక్కుంటున్నావు. అది ఇతర ప్రాణులకు దేనికి లేదు. మళ్ళీ చూడండి, మల విసర్జన చేసిన తర్వాత ఏదైనా కడుక్కుంటాయా? ఏది కడుక్కో, మనుషులకే. అంటే ఇక్కడ మనుషునికి భగవంతుడు కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇది ప్రకృతిని నువ్వు పట్టుకుంటున్నావు శ్యామలయ్య గారు. ప్రకృతి నన్ను నడిపిస్తుంది భీమరావు గారు. ప్రకృతి నడిపించేది ఏంటిది? ప్రకృతికి నువ్వు గతినిస్తున్నావు. ప్రకృతి జడము, దానికి నడవడం రాదు. ఇప్పుడు మీ భాష ఎలా ఉంది అంటే, నా బండిని మా డ్రైవర్ నడిపిస్తాడు. నీ సత్తా ఏ రకంగా ఉందో నీ డ్రైవర్ సత్తా కూడా ఆ రకంగా ఉంది. ఇద్దరు చైతన్యులు ఒక జడమును నడిపిస్తున్నారు. ఒకరు స్వామి, ఇంకొకరు పనివారు. ఆ రకంగా ప్రకృతి నన్ను నడిపిస్తుంది కాదు, ప్రకృతిని నడిపించడం ఏంటి? ప్రకృతినే మనము వినియోగించుకుంటున్నాం. మన పెన్ను రాస్తుంది. పెన్ను ఎట్లా రాస్తుంది? పెన్నుతో మనం రాస్తాం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? రజనీయమ్మ గారు, ప్రకృతి ఈ వస్త్రాలు బాగుంటాయి, వస్త్రాలేం బాగుంటది? వస్త్రాలు వేసుకుంటే నువ్వు బాగుంటావు. నీ జీవాత్మ భగవంతుడు ఇస్తున్న సందేశం. ఈ ప్రకృతిని నువ్వు పట్టుకుంటున్నావు, ఈ ప్రకృతిలో నువ్వు ఉన్నావు. యజ్ఞోపవీతం అర్థమైతే ఈ రహస్యం అర్థమవుతుంది. యజ్ఞోపవీతం ఏంటంటే, ఉత్తర భారతం వెళ్ళినప్పుడు, హిమాలయానికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ అనిలేష్ గారు వారి పేరుతోటి అక్కడక్కడ సత్సంగాలలో పాల్గొని చేశాడు. అక్కడ వాళ్ళకి చెప్తే నవ్వుకుంటున్నారు. ఏమని నవ్వుకుంటున్నారు అంటే, ఇంతవరకు యజ్ఞోపవీతంలో ఎన్ని పోగులు ఉంటాయి అని అంటే 3 పోగులు ఉంటాయి అంటారు. మరి ఇంకోటి లేదా అంటే లేదు అన్నారు. 4 ఉన్నాయని చెప్తున్నాడు కదా భగవంతుడు చెప్తున్నాడు, దయానంద సరస్వతి చెప్తున్నాడు. అంటే 4వది ఏంటంటే, వేసుకున్న వారంటే అమ్మో మనల్ని మనం మర్చిపోయాం, ఇన్ని రోజులు ఎవరు చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రకరణంలో ఏంటంటే, యజ్ఞోపవీతము అనేటువంటి 3 పోగులు తల్లి, తండ్రి, గురువు మన చుట్టూ కాపలా పెట్టి మనల్ని వారి మధ్యలో పెట్టాడు. అంటే ఇక్కడ ఆ అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క వస్త్రము అనేటువంటిది మన చుట్టూ మనం చుట్టుకుంటున్నాం. అవి ఇప్పుడు అది పాతబడ్డవి, చినిగిపోయినవి, మురికైనవి అని మనం విడుస్తున్నాం. ఈ దేహం కూడా అంతే, మనం పట్టుకుంటున్నాం, మనం విడుస్తున్నాం అనేటువంటి ప్రకృతి సంయోగంలో ఓ మాజాని, మనము అనే కంటే నేను అంటే బాగుంటది. అదే ఆ భాష మీ అభిప్రాయం కరెక్ట్. నేను ఏకవచనం అయితేనే తొందరగా అర్థమవుతుంది, మరి బహువచనం అయితే మళ్ళీ దిగ్భ్రమితమైంది. నీవు ప్రకృతిని పట్టుకున్నావు, ప్రకృతి సంయోగంలోనే నువ్వు జన్మిస్తున్నావు, ప్రకృతి నుండే నువ్వు విముక్తి పొందుతున్నావు అనేటువంటిది భగవంతుడు ఇస్తున్నటువంటి సందేశం. అయితే ఇప్పుడు మన ప్రకరణంలో ఈ జ్యోతిష శాస్త్రం గురించి, మన జీవితంలో ఈ జ్యోతిషం, సూర్యుని యొక్క అవసరం మనకేంటి, చంద్రుని యొక్క అవసరం మనకేంటి, ఈ చుక్కల యొక్క అవసరం మనకేంటి, ఈ గ్రహణాల యొక్క అవసరం మనకేంటి, ఈ ఋతువుల యొక్క అవసరం మనకేంటి, ఈ ఎండతో మనకేం పని, వానతో మనకేం పని, చలితో మనకేం పని, ఈ భూమి నుండి వచ్చే వాసనలతోటి మనకేం పని? అర్థమవుతుందా లేదా? నేను అని జీవాత్మకే కదా. ఇవ పంచమహాభూతాలు ఇక్కడ దేవుడి సందేశం ఏంటంటే, ఈ పంచమహాభూతాలు లేకుండా నీకు జీవితం లేదు. నీ శరీరం తయారైంది ఈ పంచమహాభూతాలతోటే. ఇదేమంటే ఆజీవిక, నీ యొక్క బ్రతుకుదేరువంతా పంచమహాభూతముల్లోనే. పంచమహాభూతాల చుట్టే నువ్వు ఉండేదంతా. నీ శరీరం తయారైంది పంచమహాభూతాలతోటే, నీ బ్రతుకుదేరువంతా పంచమహాభూతాలలోనే ఉంది.
ఇంతకు మినహా నీవు లేవు. నీకు ఈ జీవితం లేదు. జీవనాధారం పంచమహాభూతాలు. జీవనాధారం అంటే ఇంకా బాగుంటది. అదే స్పష్టమైన భాష. నీ జీవనాధారం అంతా ఈ పంచమహాభూతాల్లోనే ఉంది అని చెప్తున్నాడు. ఇక దీని ఇంకా మనం లోతులకు వెళ్తే ఏంటంటే, న్యూటన్ కనుగొన్నది ఏంటి? గురుత్వాకర్షణ. న్యూటన్ కనుగొన్నది ఏంటి అంటే గురుత్వాకర్షణ. చెట్టు నుండి పండు కిందే ఎందుకు పడుతుంటది అని. కానీ అంతకంటే ముందే మన పూర్వీకులు మనము ఊమిన, చీదిన, మలమూత్ర విసర్జన చేసిన అవన్నీ కిందికే వస్తున్నాయి కదా. న్యూటన్ ముందా నోట్లోంచి వచ్చే ఊమి మలమూత్రాలు ముందా? ఏవి ముందు? చీమిడి, మలమూత్రాలు, ఊసులు ఏవి ముందు? ముందు ఉన్నాయి. కాకపోతే అప్పటికే ఆయన గుర్తించారు అంతే, ఉన్నాయి అని. ఆది మానవుడు ఎప్పుడైతే ఆవిష్కరింపబడ్డాడో అతడు మలమూత్రాలు విసర్జన చేస్తున్నాడు కదా, ఉమ్ముతున్నాడు కదా. ఇది కనుగొన్నది మనకు భారతీయులు. ఇప్పుడు వారు న్యూటన్ కనుగొనడానికి చెట్టు కావాలి, చెట్టు మీద పండు కావాలి, పదే పదే దాన్ని చూస్తుండాలి, అప్పుడెప్పుడో కనుక్కుంటాడు. కానీ ఇప్పుడైతే వీళ్ళు రోజు దొడ్డుకు పోయేటప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, పశువులు విసర్జన చేసే చూస్తూనే ఉన్నారు కదా. అందుకని అది అది వాడుకలకు రాకుండా ఇది కంటిన్యూ జరిగేది అన్నట్లా అట్లా అనిపించింది. పండు పడ్డప్పుడే ఈయన కనుగొన్నాడు, అది లెక్కలోకి వచ్చింది. అట్లా లెక్కలోకి వచ్చింది కాదు. ఈ దరిద్రం ఏంటంటే గర్కా మురికి దాల్ బరాబర్, పొరుగింటి పుల్ల కూర కమ్మన. మన ఇంట్లో ఇప్పుడు భారతీయులే ముందు ఎప్పుడో చెప్పేశారు దాని గురించి. ఎవరో పొగడాలి, ఎవరో చేస్తే వాళ్ళు చేసిందంటే వాళ్ళని మనం పొగుడుకోవాలి, కానీ మన తెలివితేటలను మనం బయట పెట్టుకోలేం. అందుకే ఈ దరిద్రమే కదా తన పిల్లలను పైకి ప్రేరేపించడానికి తల్లిదండ్రులు, చూడు ఫలానా చూడు, వారు ఎట్లా చూడు, వారిలాగా నువ్వు రాములాగా, నువ్వు కృష్ణులాగా అని అంటారే కానీ నువ్వేంటో ఎదిగి చూపించు. నువ్వేంటో నీకు జీవితం ఈ ప్లాట్ఫారం అంతా నీదే. నువ్వేం కావాలనుకుంటున్నావో నిరూపించి చూపించు. వాళ్ళు అంటే బలం అంతా వాళ్ళకే పోతున్నారు, కానీ మనకు లేకుండా అయిపోతుంది. మన దగ్గర బలం లేకుండా అయిపోతుంది. ఎవరి గురించి పోయినప్పుడు వాళ్ళు అక్కడ వారిని చూపెట్టి వీరిని బలహీనపరచడం, వాళ్ళలో ఏ అవగుణాలు ఉన్నా ఏ రకంగా వారిలాగా నువ్వు నటించుమని అంటున్నారే కానీ నువ్వు ఎదిగి చూపించమని అనట్లేదు. అర్థమవుతుందా అమ్మగారు? మనము ఎదగాలి. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. భగవంతుడు మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వేం కావాలనుకుంటున్నావో ఎదిగి చూపించు, నిరూపించి చూపించు. అంతేగాని ఎవరో ఏదో ఆయన్ని వారి మీద దృష్టి పెట్టకూడదు. రజనీ అమ్మగారు, ఎవరో నన్ను ఇది చేయట్లేదు, ఎవరో నన్ను పొగడట్లేదు, ఎవరో నన్ను ఇది అనవసరం. అదంతా వారికి అంతవరకే తెలుసు. మనం అంతకు మించి తెలుసుకోవాలని అన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టాలి అంతే. వాళ్ళ మిడిమిడి జ్ఞానం, వాళ్ళు పై ముందుకు రారు. అది ఏదైనా కావచ్చు బలహీనత. కాబట్టి మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు మన ముందు జరిగినటువంటి వాళ్ళకు తప్పుకొని మనమే రావాలి. వాళ్ళంట పడకూడదు. వాళ్ళు మనకు దారి ఇవ్వరు. అయితే సూర్యునితోటి మనకు ఏమిటి ప్రయోజనం? సూర్యునితోటి మనకు ఏమిటి ప్రయోజనం? చంద్రునితోటి మనకు ఏమిటి ప్రయోజనం? మీ యొక్క ఉరుములు మెరుపులతోటి మనకేంటి ప్రయోజనం? ఈ యొక్క నక్షత్రాలతోటి మనకేంటి ప్రయోజనం? ఇక ఇది కొద్దిగా ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ సంకల్పంలో ఈ అమ్మగారు ప్రశ్నిస్తుంటారు, పుష్పమ్మ గారు, ఏంటంటే సంకల్పం ఇంతేనా, ఇంకేమన్నా ఉందా ఆచార్య గారు అన్నారు. అది పట్టుకోవడం మహా కష్టం అవుతుంది. ఇంకా ముందుకు వచ్చేటువంటివి ఘడియ,
ముహూర్తము, తిథి దేవత, నక్షత్ర దేవత, కరణము, లగ్నము, ఇవన్నీ రావాలి. ఇంకా ఇంకా చాలా పెరిగిపోతుంది ఆచార్య. ఏమంటారు? అవన్నీ చెప్తుంటే చాలా పెద్దగా అయిపోతుంటుంది సంకల్పం. ఇప్పుడు పరిస్థితి ఈ భాషనే అందరి దగ్గర ఉన్నటువంటి సమస్య. దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు నీవు నన్ను కలవాలనుకున్నావు కదా, నేరుగా నాతోటి మాట్లాడు, నన్ను కలువు. మా దేశం ఎందుకు వస్తావు, మా ప్రదేశానికి ఎందుకు వస్తావు, మా జిల్లాకి ఎందుకు వస్తావు, మా ఊరికి ఎందుకు వస్తావు, మా వాడకి ఎందుకు వస్తావు, మా కాలనీకి ఎందుకు వస్తావు, మా ఇంటికి ఎందుకు వస్తావు, మా నాన్నని ఎందుకు అడుగుతావు? నేరుగా నన్ను కలవచ్చు కదా. వెలిగిందా లేదా? రాకుండా కలిసేది ఎట్లా దగ్గరికి? పెద్దగా అయ్యింది అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నీ పుట్టు పూర్వోత్తరాలు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఆషామాషి తమాషా కాదు. ఈ ఉరుములతోటి వర్షపు చినుకుల్లో నువ్వు రాలిపడలేదు, లేదంటే గాలి దుమారానికి నువ్వు కొట్టుకురాలేదు. నీకు పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయి అని చూపించడమే మాది. ఇప్పుడు ఏదైనా ఇల్లు కొంటే, ఏదైనా అది స్థలం కొంటే లింక్ డాక్యుమెంట్స్ అంటారు కదా. లింక్ ఏంటి? ఇంకా దీని వెనక ఎవరున్నారు? పూర్వం, అంతకు పూర్వం ఎవరున్నారు? పూర్వం అర్థమవుతుందా? పూర్వ చరిత్ర ఏంటంటే నువ్వే అన్నదానికి ప్రూఫ్ ఏంటి అన్నది, ప్రమాణం ఏంటి అన్నదానికి ఇల్లు కావాలి, ఇంటి నంబర్ కావాలి, తండ్రి కావాలి, తాత కావాలి, వాళ్ళ అంతా మన ఊరు కావాలి, జిల్లా కావాలి, ప్రదేశం కావాలి, దేశం కావాలి, ఇవన్నీ కావాల్సిందే. పెద్దగా అవుతుంది అని అంటే తెలుసుకోవాలన్నా ఆచార్య. ఓ మాజాది, ఆ మా దగ్గర సమయం లేదు, షార్ట్ కట్ లో చెప్పండి ఆచార్య పంతులు గారు అంటున్నారు. సమయం లేదు. మీరు సంకల్పానికి అరగంట తీసుకుంటే పెళ్లి ఎప్పుడు చేస్తారు? అందుకే చెప్తున్నారు కదా, ఇప్పుడు నువ్వే ముఖ్యం, కానీ నువ్వు ఎవరు? దేవుడు అడిగిపిస్తున్నటువంటిది ఏంటంటే, చెట్టంతా మనిషి మనం ఎదురుగానే నిలబడతాము, నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఎవరు అన్నదానికి ఈ ప్రత్యక్షం కాదయ్యా, ప్రత్యక్షాన్ని ఊడ్చేయి, పరోక్షాన్ని తవ్వి చూపిస్తున్నాడు. కనబడిన దాన్ని నువ్వు గుర్తుపట్టు. నువ్వు కనబడ్డప్పుడు నువ్వు ఎట్లాగో ఉన్నావు, నువ్వు లేవని కాదు, నువ్వు ప్రత్యక్షమే. కానీ నువ్వు ఈ ప్రత్యక్షానికి ఎలా వచ్చావు, ఎవరి ప్రమేయంతో వచ్చావు? మాకు అంత ఓపిక లేదు, మాకు అప్పుడప్పుడే కావాలి. చెట్టుకు కాయలు పండ్లు అప్పుడే రాలి పడాలి. అదే ఇప్పుడు ఈ భాష ఎటువంటిదంటే, పెళ్ళి అయింది, పెళ్లి కాగానే వీడుకోలప్పుడు అమ్మాయి తల్లిదండ్రి అబ్బాయి తల్లిదండ్రులకు అప్పగిస్తే, అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చావు, మహాలక్ష్మిలాగా ఉన్నావు, నెల తిరగక ముందుగా నాకు 12 బాబుని నా చేతిలో పెట్టు. సాధ్యమేనా? 9 నెలలు అక్కర్లేదు. మాకు సమయం ఎవరు మాట్లాడతలేరు. దేవుడా వీళ్ళంతా అసాధ్యం, అది అసాధ్యం. ప్రభాకర్ గారు అబద్ధం చెప్తున్నారు పొద్దుపోతున్నా చూడండి. అసాధ్యం ఎట్లయితుంది? ఇదివరకే నువ్వు చేయాల్సిన పనులను చేసుకొని రా, ఇక్కడికి వచ్చి జన్మండి. అది చరిత్రహీనకు దారి తీస్తుంటది. అర్థమవుతుందా? ఆ పుట్టేవాడు మా వంశీకుడు కాదు, మా కులంను ఉద్ధరించేవాడు కాదు, కలంకితం చేసేవాడు, దూషింపజేసేవాడు. అందుకని అది మాకు ఇంత సమయం లేదు, తొందరగా మాకు వారసుడు కావాలి అని చెప్పేసి అని అంటే ఏమన్నట్టు? ఏది ఇప్పుడు విత్తనం పెట్టి అది ఒక తోటలో బాగా పండ్లు ఉంటే ఆ పండ్లకు అది కాపలా పెట్టుకొని కూర్చున్నాడు. ఆ కోతులకి ఇట్లా ఎవరైనా రాకుండా ఉండడానికి. ఆ కోతికి ఎటు పెట్టినా కూడా అది గులేరు అంటే తెలుసా? ఈ రకంగా పంగ కట్టే ఉంటుంది, దానికి రబ్బర్ పెట్టి రాయి పెట్టి గుంజి కొడుతుంటారు కదా. అటువంటి దానితో కొడుతుంటే దానికి దెబ్బలు బాగా తగిలితే అది బాధపడి ఏం చేశానంటే, నీ దగ్గర ఉన్నదాన్ని నేను కూడా చెట్టు పెట్టుకుంటా అని చెప్పేసి ఒక పీసు తీసుకుపోయి, మామిడికాయ టెంకాయ తీసుకుపోయి దాంట్లో మట్టి తీసేసి దాంట్లో పెట్టి గుంతలో పెట్టి మట్టి కప్పేసి దాని మీద కూర్చుందంట.
ఎందుకు అంటే చెట్టు పెరిగితే ఎక్కడైనా నాకు కష్టం అవుతుంది కదా, అది చెట్టు పెరిగే వరకు నేను చెట్టు మీదనే ఉండాలి, కాసుంటే తినాలి అని చెప్పేసి. కొద్దిసేపు చూసింది రాలేదు, ఇంకొద్దిసేపు పక్కకు జరిగి చూసింది రాలేదు, ఇంత కాదు ఉన్నదా లేదా అని చెప్పేసి మళ్ళీ తవ్వి చూసింది ఉన్నది కదా చెట్టు వస్తుంది మళ్ళీ కప్పి పెట్టింది, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ రాలేదని చెప్పేసి ఇట్లా చూసింది. అట్లా పదే పదే తీస్తే పీసు మొలకొస్తుందా? ఇక అజ్ఞానం అంతే ఆచార్య. చివరికి పచ్చి మామిడి టెంకని తీసి అటు పడేసి ఆయన తన దారిని తను వెళ్ళిపోయింది. ఈ సమయం లేదు అనే దగ్గరే ఈ యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది లుకలుక అయిపోయి ఇతరుల ముందు చులకనైపోతున్నారు. నిజం నిలకడగా తెలుస్తుంటది. నిలకడ అని అన్నప్పుడు ఏంటంటే ఓర్పు సహనం. ఈ ఓర్పు సహనం అనేటువంటిదే నిజమైన తపస్సు. ద్వంద్వ సహనం తపః. విత్తనం తన సమయానికి అది మొలకెత్తుతుంది, తన సమయానికే మనకు పంటను చేతికిస్తుంది. ఈ సంతానం తన సమయానికే పరిపక్వం అవుతుంటది, గర్భం సమయానికే సంతానం చేస్తుంటది. మనం కావాలంటే కాదు. దేనికైనా సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థ, యోగ్యత, సామర్థ్యం ఇవన్నీ కావాలి. దాని గురించే ఈ ఓపిక పట్టడం. ఇవన్నీ ఉంటేనే అవుతుంటది. ఇంకా సూర్యుడు పక్క రాత్రి పడుకున్నారు, నిద్ర వస్తలేదు, దోమలు గరుస్తున్నాయి ఒకవైపు, ఇంకొక వైపు నిద్ర రాని వల్ల ఈ పక్క ఆ పక్క దొల్లుతున్నారు. ఈ రాత్రి నా గురించే ఉందా? ఇంకెంతసేపు ఉంటది? ఇంకా తెల్లవారదేమి? దీని మీదనే ఒక పాట వచ్చింది కదా, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. అర్థమవుతుంది కదా. అంటే మనము రోడ్డు మీదకి వెళితే బస్సులు వస్తుంటే పోతుంటాయి, కానీ మనము ప్రయాణం తయారయ్యి ఆ ప్రయాణం చేయడానికి అక్కడ బస్ స్టాండ్ పోయి కూర్చుంటే మన బస్సరా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క గంటలాగా అనిపిస్తుంది. ఈ రకంగా మీకు ఎప్పుడైనా అనుభవం అయిందా? వచ్చి వెళ్ళవలసింది రాలేదే అని ఆలోచిస్తుంటాం. మన వస్తే రాదు, అన్ని వస్తాయి. వేరే సమయంలో బస్సులు పోతూనే ఉన్నాయి, అమ్మో ఇన్ని బస్సులు ఉన్నాయి, ఇంతమంది ఎక్కడ పోతున్నారు అని ఆశ్చర్యం వేస్తున్నాయి. అదే మనం బయలుదేరి వచ్చిన రోజు మాత్రం మనం వెళ్ళే బస్సు రాదు. అట్లా ఉంటుంది. అంటే అక్కడ కావాలని ఆలోచనలో ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఎంతో మందిని అడిగారు ఏం చేస్తుంటారు ఖాళీ సమయంలో అంటే, ఏం లేదు టైం పాస్ చేస్తుంటాం అని అంటుంటారు. ఆ టైం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు మన ఈ ఉపనిషత్తు జ్ఞాన గంగలో అధ్యాత్మ చర్చ చేస్తున్నప్పుడు నాకు ఒక్క సమయం దొరికితే బాగుంది, ఇంకొక నిమిషం దొరికితే బాగుంది మాట్లాడడానికి మనం ఎట్లా అనుకుంటాము. అక్కడ అసెంబ్లీలో వాళ్ళు కొట్టుకుంటారు, నాకు ఒక్క సెకండ్ అనుకుంటే చెప్పేసి వాళ్ళు సమయం విలువ అక్కడ వాళ్ళు లేదా సమయం విలువ అనేటువంటిది అక్కడ తెలుస్తుంటుంటది. ఈ విధంగా ఏది ఎప్పుడు సమయం సందర్భం అనుసారంగానే తయారవుతుంటది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఉదయించాలి, చంద్రుడు ఉదయించాలి. చంద్రుడు ఈ వంకరగా ఎందుకు కనిపిస్తాడు, నిండుగా ఎందుకు కనిపించాడు? నాకు ఇప్పుడే కనిపించాలంటే, నాకు ఇవాళనే కనిపించాలంటే అది సాధ్యమా? 15 పున్నం నాడు నిండు కనబడుతుంది, పెరుగుతుంటే తగ్గుతుంటే కనబడదు. మరి ఆ నిండుగా కనబడాలంటే ఈ 15-16 రోజులు ఓపిక పట్టాలి కదా, పౌర్ణమి వచ్చే వరకు వేచి చూడాలి కదా. అదే ఇక్కడ ఉన్నటువంటి రహస్యం, ఓపిక సహనం అనేటువంటిది. అందుకని ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తుంటే దాని యొక్క ప్రభావం, చంద్రుడు ఉదయిస్తుంటే దాని యొక్క ప్రభావం, ఈ యొక్క గ్రహణాలు పడుతుంటే దాని యొక్క ప్రభావం, ఈ యొక్క భూకంపాలు వస్తుంటే, వరదలు వస్తుంటే దాని యొక్క ప్రభావం మన జీవితం మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇంకా
పుష్పమ్మ గారు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సూర్యుడు ఉదయించుకుంటూ వస్తున్నాడు, సూర్యుడు ఉదయించుకుంటూ వచ్చేటువంటి సమయంలో ఏదైతే మొదటి కిరణంతోటి తన తొలి రూపం, తొలకరి రూపం, ఆ తెల్లని మొదటి కిరణ రూపం ఎప్పుడైతే వెలువడుతుందో అక్కడ ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో దానిని ముహూర్తం. ఆ ముహూర్తాన కరణము, ముహూర్తం, లగ్నము, లగ్నం అని దాన్ని అంటారు. అది క్షణం ఎట్లెట్లా భూమి తిరుగుతూ ఉంటే, ఎట్లెట్లా సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, భూమి చంద్రునితో పాటు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యునికి పరిక్రమ చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలన్నీ వేటి పరిధిలో అవి ఉన్నాయి. కాబట్టి క్షణం ముహూర్తం, ఈ ముహూర్తం పోయింది, ఇంకొక ముహూర్తం వస్తుంటది. ఈ తిథి పోయింది, ఆ తిథి దేవత సమయం అయిపోయింది, ఇప్పుడు ఇంకొక తిథి దేవత వారి పరిధిలోకి రాగానే ఆ తిథి దేవత ప్రభావం ఉంటది. ఈ నక్షత్రము అయిపోయింది కాబట్టి ఆ నక్షత్ర దేవత నక్షత్ర ప్రభావం అయిపోయింది, ఇప్పుడు ఇంకొక నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాం, ఆ నక్షత్ర దేవత ప్రభావం నక్షత్ర ప్రభావం ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని ఈ గ్రహణాలు ఒక సందేహం ఆచార్య. ఇప్పుడు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నక్షత్రాల గురించి చెప్తున్నారు. అవి జడ పదార్థాలు కదా, వాటి ప్రభావితాన్ని ఏ విధంగా చూపుతాయి? జడము ఏ రకంగా ప్రభావితం చేస్తాయి అని అంటే, వస్త్రాలు వేసుకోవడం, అవి మురికి అవ్వడం, ఉతికినై శుభ్రంగా ఉండడం, గొడవల్లో వాటిని చింపివేయడం, వివస్త్రం చేయడం, అవి జడమే కదా, నువ్వు చేతనం కదా. మురికి ఏంటి, శుభ్రత ఏంటి, చినిగిపోవడం ఏంటి? వాటికి ఆ వస్త్రం పాతదైన ఇక్కడ ఒక మనోరంజనమైన కథ. ఒక ఈ గొల్ల కుర్మలు ఉంటారు కదా, మేకలను తోలుకుంటూ పోయేవారు. అతడు చిన్న పిల్లవాడి నుంచి పెరిగి పెద్దవాడైన వయసు వచ్చిన తర్వాత ఇక పెళ్లి చేయాలని చెప్పేసి పెళ్లి చేస్తే, ఆ పెళ్లిలో అత్తగారు వాళ్ళు వారికి అతనికి ఒక ధోతి తెచ్చారు. ధోతి తెస్తే ఇక దొరక కొత్త ధోతి దొరికింది కాబట్టి ఆ ధోతిని కట్టుకొని ఇక అది పాతగైందిరా స్నానం చేయమని స్నానం చేసేటప్పుడు లోపలిది బయటది లోపలికి, ఇక్కడిది అక్కడ చేసి 6 నెలలు కట్టుకున్నాడు ఆ ధోతిని. ఇక మా అందరు అనగా అరే ఉతికించరా, అది శుభ్రమవుతుందిరా, ఇట్లా అని చెప్పగానే ఆయన విడిచి సాకలైన వేసాడు. సాకలైన తీసుకుపోతే ఆ సాకలైన ఏం చేసాడు, దాన్ని నానబెట్టి వేడి నీళ్ళలో పెట్టి వేసి పండకేసి కొడితే 6 నెలల నుంచి కట్టుకున్నాడు కాబట్టి ఆ మురికి అంతా చీలిపోయింది. ఇట్లా బండకేసి కొడితే ఎన్నో చీలికలు పెరిగలై ఇక తీసుకుపోయి అతనికి ఇస్తే అది ఎందుకు చినిగిపోయిందేనండి. మరి నువ్వేం చేయమంటావు, నన్నేం చేయమంటావు, నేను ఉతకడానికి ఇస్తున్నా, నేను ఉతికినా చినిగిపోయింది. అదే కొత్త దోతి మా మామ పెట్టాడు, ఆ పెళ్లికి పెట్టింది, నేను ఒక్కటేసారి కట్టుకున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు అతని సమాధానం ఏం చెప్తారు? ఎవరిది తప్పు ఇక్కడ? మురికి వదలాలి కాబట్టి చాకలి దాన్ని పిండాడు మరి గట్టిగా. మురికి పట్టిన దానికే కదా శ్రమ ఎక్కువ. ఆ ధోతిని ఏంటంటే వాళ్ళు గోచిలాగా పెట్టుకుంటారు కాబట్టి అంత పెద్ద ధోతిని వెనకది ముందటికి అక్కడిది ఇక్కడ చేసేసి బయటకు తెల్లగా కనబడేటట్టు చూసుకొని 6 నెలల వరకు గడిపి సాకలైనకి వేస్తే ఆయన వేడి నీళ్ళలో ఉడికిచ్చి బండకేసి కొట్ట చిలుకలు పెళ్ళికలు. ఇతను ఏమంటాడంటే, నాకు పెళ్లికి పెట్టిన ధోతి మా మామకి ఏమని చూపెట్టాలి, నేను ఒక్కటేసారి కట్టుకున్నాను, నువ్వు బండకి చీలికలు పెళ్ళికలు చింపుకొని తీసుకొస్తే ఏమన్నట్టు, నాకు ధోతి కావాలి అని పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు అది సమాధానం ఎట్లా సమాధానపరుస్తారు? ఆయన అన్ని రోజులు కట్టుకోవద్దు కదా ఆచార్య, అన్ని రోజులు కట్టుకున్నాడు. అది నల్లగా అమ్మగారు భాగ్యలక్ష్మి ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. ముని గారు మైక్ బంద్ చేయండి, మాట్లాడేటప్పుడు మాత్రం మైక్ ఆన్ పెట్టారు. ఓం ఆచార్య. అమ్మా నమస్తే. లగ్నము అని అంటే ఇది నక్షత్రం అది వస్తుంది అదే ప్రకరణం వస్తుంది. ఈ విధంగా
లగ్నము లగ్నము అంటే ఒకటి ఇంకొక దానితో కలిసిపోవడం, లేదంటే దగ్గరగా అవడం, ఒకదానితో ఒకటి ప్రభావితమై ఉండడం, అటువంటి దానిని లగ్నం. ఇప్పుడు లగ్నము అనేటువంటిది ఇంకా సూర్య సిద్ధాంతంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ సూర్యుడు ఉదయించే సమయానికి అక్కడ ముందు నుంచే ఉపస్థితమై ఉన్నది. ఇది వెళ్ళి దాని సంయోగానికి వెళ్ళడం వల్ల ఆ లగ్నం సూర్యుని యొక్క ప్రతిబింబం. ఇదంతా గ్రహ సంచారముతోటే ఈ కరణం గాని, లగ్నం గాని, ముహూర్తము గాని, ఈ తిథి దేవత, నక్షత్ర దేవత అనేటువంటివన్నీ ఈ యొక్క సంచారం ద్వారానే తెలుస్తుంటాయి. ఇప్పుడు అది వాహనంలో కూర్చుండగానే అది హైదరాబాద్ వచ్చేసింది లేవండి అంటారు. హైదరాబాద్ రావడం ఏంటి? హైదరాబాద్ వస్తే మనం లేవడం ఏంటి? హైదరాబాద్ వస్తుందా? ఎవరు దిగాలో వాళ్ళు లేవాలి. హైదరాబాద్ వస్తుందా? హైదరాబాద్ రాదు, వెళ్ళటమే. మనము కదలము. శ్యామలయ్య గారు జాగ్రత్తగా వినండి, బాలాజీ గారు. మనము ఎక్కడైతే ఎక్కి కూర్చున్నామో అక్కడికి వెళ్ళే దిగుతాం. మనం ఎక్కడికి కదలం. హైదరాబాద్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. హైదరాబాద్ కూడా కదలదు. కానీ కండక్టర్ ఏమంటాడు? హైదరాబాద్ వచ్చేసింది, లేవండి అంటారు. అభిప్రాయం ఏంటి అంటే, మనం ఏ వాహనంలో ఉన్నామో ఆ వాహనం కూడా, మనం ఆ వాహనం ఏ అద్దం దగ్గర కూర్చున్నామో, ఏ నంబర్ సీట్లో కూర్చున్నామో అక్కడే ఉంటాం దిగే వరకు. కానీ ఆ హైదరాబాద్ ఎట్లా వస్తుంది అంటే, దీని అభిప్రాయం ఏంటంటే, లోపల ఉన్న వారికేమో హైదరాబాద్ వస్తున్నది, అది నిజం. ఇంకా బయట వాహనానికి బయట నిలబడి చూసే వారికి ఏంటంటే, హైదరాబాద్ బస్సు హైదరాబాద్ పోతుంది. ఎక్కడ పోతుందంటే హైదరాబాద్ పోతుంది. వాళ్ళు నడిచేటువంటి వాహనాన్ని చూస్తున్నారు కాబట్టి వారు వాహనం గురించి చెప్తుంటారు. కానీ దేవుడు చూపిస్తున్న లీలలు ఏమిటంటే, భూమి గుండ్రంగా తిరుగుతున్నదని, మన దగ్గరవేమో వెనక్కి పోతాయి, దూరంగా ఉన్నాయి మనతో పాటు వస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. చంద్రుడిని చూడండి పైన రాత్రిపూట అయితే, దినంలో సూర్యుని చూడండి, మనతో పాటే వాహనం రైలు ఎంత వేగంగా పరిగెడుతుంటే అంత వేగంగా మనతో పాటు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. చెట్లు కూడా, దూరంగా ఉన్న చెట్లు కూడా ఇట్లా తిరిగి మనతో పాటు వస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇదేనా చూసారా లేదా? ఎప్పుడైనా కనపడిందా? ఎప్పుడు బస్సుల దాంట్లో పోయేటప్పుడు కనబడుతుంది. ఇదంతా ఏంటంటే, దగ్గరున్నవేమో మన కాళ్ళ కిందివేమో వెంటనే దూరం పోతుంటాయి. అదే మనకు దూరంగా ఉన్నాయేమో మనతో పాటు వస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఇది అంతా ఈ యొక్క గ్రహాల సంచారం తోటి, భూమి తిరగడం వల్ల, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ తిరగడం వల్ల ఈ రకంగా ఈ లగ్నము, ఈ ముహూర్తము, ఈ కరణము, ఈ తిథి దేవత, నక్షత్ర దేవత అనేటువంటివి ఇవి ప్రభావం. తిథి అంటే చంద్రుని యొక్క కళలతోటి ఏర్పడేటువంటి ప్రభావాన్ని తిథి అంటుంటారు. ప్రతిపద రోజు కేవలం ఇట్లా చంద్రవంక, ఈ వంకర కొడవల్లాగా కనిపిస్తుంది. ఇంకా రెండవ రోజు ఇంకొంచెం పెద్దగా, మూడవ రోజు ఇంకొంచెం పెద్దగా, ఈ రకంగా పెరుగుతూ ఇక పౌర్ణమి రోజు పరిపూర్ణంగా కనిపిస్తుంది. మళ్ళీ పౌర్ణమి మరుసటి రోజు నుంచి అంచెలంచెలుగా కొంచెం తగ్గుతూ అమావాస్యకు ముందు రోజు మళ్ళీ అంతే వంకరగా కనిపిస్తుంది. ఇక అమావాస్య రోజు అది కూడా కనిపించదు. ఇది వీటిని తిథులు అంటారు. ఈ తిథులను నడిపించేటువంటి తిథి దేవత. ఈ తిథులను నడిపించేది ఎవరు? పరమాత్ముడు. ఈ తిథులను నడిపించేటువంటిది సూర్యుడు. సూర్యుని వల్లనే కదా చంద్రుడు ప్రకాశిస్తున్నది. ఓ ఆచారి, సూర్యుడు జడ పదార్థం కదా, సూర్యుడు ఎట్లా నడిపిస్తాడు? ఇప్పుడు ఈ చంద్రునికి ప్రకాశం ఎక్కడిది? చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? చంద్రునికి ప్రకాశం లేదు. ప్రకాశం లేదు, సూర్యునికి ప్రకాశం లేదు. ఈ రెండింటికి ప్రకాశం ఇచ్చేది పరమాత్మ.
అది వేరే విషయం. సూర్యుని ప్రకారం నడుస్తలేదు. ఇప్పుడు చంద్రుని తిథుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ తిథుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చంద్రుడు ప్రకాశిస్తేనే ఈ తిథులు ఏర్పడుతుంటాయి. ఈ చంద్రుడు ఎంతెంత ప్రకాశిస్తున్నాడు అనేది, ఆ ప్రకాశం చంద్రునిలో వచ్చే ప్రకాశం సూర్యుని ద్వారా వస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రకరణం. ఈ రకంగా వస్తున్నప్పుడు మనకు శరీరంలో బి విటమిన్, డి విటమిన్ పెరగాలంటే, కళ్ళకు దృష్టి పెరగాలంటే సూర్యరశ్మి కావాలి. చికిత్స మనకు సూర్యకిరణ చికిత్స. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో ఎండలో ఉండాలి. ఇది చికిత్స పథకం. మునిగారు మైక్ బంద్ చేయండి. ఈ యొక్క సూర్యుని యొక్క ప్రభావం మన శరీరం మీద పడుతుంది. మన సూర్యుని యొక్క ప్రభావం మన శరీరం మీద పడకపోతే ఈ యొక్క రక్త కణాలు అనేటువంటివి తగ్గిపోతుంటాయి, లేని రోగాలు వస్తుంటాయి. కాబట్టి ఈ సూర్యరశ్మి అనేటువంటిది మన శరీరానికి చాలా అవసరం. ఈ చంద్రుని యొక్క వెన్నెల అనేటువంటిది ఈ యొక్క ప్రకృతి మీద పడడం, వర్షం పడాలన్నా, సముద్రం ఉప్పెనలు రావాలన్నా, ఈ యొక్క మేఘాలు ఆ ఉప్పెనలను పీల్చుకొని వర్షించాలన్నా, వర్షంతో పంటలు పండాలన్నా అన్నింటికి కారణం చంద్రుడు. ఈ అన్నంతోటే ఇక మన ఈ శరీరం పోషణ జరుగుతుంది. కాబట్టి చంద్రుని యొక్క ప్రభావం మన మీద అత్యంత విడదీయరానట్టుగా ఉంది. అందుకని ఈ యొక్క ఉరుములకు, మెరుపులకు, గ్రహణాలకు నేరుగా ఇప్పుడు ఇందాక మనం ప్రకరణలు చెప్పుకుంటున్నాం. ఆ స్రావములు, తల్లి గర్భం నుంచి ఆ స్రావాలు వస్తున్నాయి. అది తల్లి గర్భం నుంచి ఆ పేగు ద్వారా స్రావాలు పిండం దగ్గరికి వస్తున్నాయి. వస్తున్నప్పుడు వచ్చి చేరుతున్నప్పుడు ఆ స్రావం నిరంతరంగా వచ్చి పోతపోసినట్టుగా వచ్చి చేరుతూ ఉన్నప్పుడు ఈ గ్రహణం గనుక పడితే ఇది భగవంతుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఈ యొక్క గ్రహణము పడ్డప్పుడు నువ్వు అన్నం సంయోగంలోకి వెళ్ళకూడదు, అన్నంకు దూరంగా ఉండాలి. కాబట్టి మూతి పగలగొట్టి చూపిస్తున్నాడు. గ్రహణం యొక్క ప్రభావం అది పశువులకైనా మూతి పగులుతుంది, మనుషులకైనా మూతి పగులుతుంది. అందుకని ఈ గ్రహణం సమయంలో తినకూడదని చెప్పేసి ఆ సందేశం ఏంటంటే, గడ్డి తీసుకొచ్చి అన్నంలో వేస్తుంటారు, కూరల్లో వేస్తుంటారు, తినబండార పదార్థాల్లో వేస్తుంటారు. దాని అభిప్రాయం ఏంటంటే ఇది అన్నం కాదు, గడ్డి మనం తినం కదా, అందుకని తినకుండా ఉండాలి. ఇక గర్భం దాల్చినటువంటి స్త్రీని కాళ్ళు చేతులు కదిలించకుండా నిటారుగా పడుకోబెడతారు. కేవలం పడుకోవాలి. పడుకోవడం వల్ల జరిగేది ఏంటంటే, వచ్చినట్టుగా ఆ సాంచలో వచ్చి పేరుకుపోతుంటాయి. కాబట్టి ఎటువంటి వికృతి రాదు. కదలడం వల్ల, పని చేయడం వల్ల, వంగి లేవడం వల్ల, ఎక్కువగా పక్కపక్కమని నవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ యొక్క గర్భం అనేటువంటిది కదులుతుండడం వల్ల ఇప్పుడు ఈ యొక్క ఇనుమును, ఇత్తడిని, ఈ యొక్క అల్యూమినియంను కరిగించి పోత పోసేటప్పుడు మనం చూసాం. ఆ పోత పోస్తున్నప్పుడు దాన్ని కదిలిస్తే మనం పెట్టిన సాంచ వస్తుందా? మనం తోడేసినటువంటి పెరుగు అది పాలలో తోడేసి ఉంచినప్పుడు అది తోడుకుందా లేదని చెప్పేసి వెంటనే మనం చెంచుతో కలిపి చూస్తుంటే తోడుకుంటుందా? అందుకని ఈ గ్రహణ సమయంలో కదలకుండా ఉండాలని, కదిలితే భోజనం గిట్లా తింటే నీకు మంచిది కాదు అని చెప్పేసి భగవంతుడు ఆ గ్రహణ ప్రభావాన్ని మూతి పగలగొట్టి చూపిస్తున్నాడు. అందుకని ఈ గ్రహణాల ప్రభావం ఈ భూకంపాల్లోనైతే మనం కట్టుకున్న ఇల్లే పోతుంటుంటది. ఇక అవి మన మీద శిథిలాలు మన మీద పడి మనకు ప్రాణహాని జరుగుతుంటది, వరదలతోటి హాని జరుగుతుంటది, నిప్పుతోటి మనకు హాని జరుగుతుంటది. ఈ ప్రకృతి ప్రకోపాలు, ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం, ఉల్కాపాతం, నక్షత్రం తెగి పడితే దాని యొక్క ప్రభావం శిథిలం కింద పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యొక్క ప్రభావం ఉంటుందా ఉండదా? దినం యొక్క ప్రభావం, రాత్రి యొక్క ప్రభావం, గ్రహణం యొక్క ప్రభావం, వర్షం యొక్క ప్రభావం, మంచు యొక్క
ఆ తుంపరల ప్రభావం, ఎండ యొక్క తీవ్రత యొక్క ప్రభావం, ఈ అన్ని ప్రభావాలు ఉంటవి. అర్థమవుతుందా? ఈ రూపం అమ్మా అడగండి. ఆచార్య గ్రహణం అప్పుడు ఎందుకు తినొద్దో ఇంకోసారి వివరించండి ఆచార్య. ఏమంటారు? గ్రహణం సమయంలో ఎందుకు తినకూడదని ఒకసారి వివరించారు. అర్థం కావట్లేదు. గ్రహణం సమయంలో ఎందుకు తినకూడదు అని ఇప్పుడు చెప్పారండి, అదే విషయం కదా. వినలేదు అమ్మగారు. గ్రహణం సమయంలో తినకూడదు అనేది ఒకటి. గర్భిణీ స్త్రీ అయితే అసలు కదలకూడదు, పడుకొని ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆమె ఏడవని ఏమైనా కానీ మాటల్లో పెట్టి ఆమెను మభ్య పెడుతూ కాళ్ళు చేతులు పట్టుకుంటారు కదలకుండా ఉండడానికి. గమనించారా? చూసారా? అది రహస్యం. అదే అందుకని ఈ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అవన్నీ మన కోసమే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఇప్పుడు గ్రహణ సమయంలో తింటే ఏం కాదని చెప్పి నాస్తికులు అంతా టాంక్ బండి మీద తినబెట్టారు కదా, బిస్కెట్లు, పులిహోర. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు భగవంతుడు చూపించే దృష్టాంత సందేశం కూడా అక్కడ పైన టాంక్ బండి మీద తిప్పించారు. అదే దానికి ఇదివరకు మనం చెప్పుకున్నాం, చాలా ఎపిసోడ్లలో వచ్చింది ఈ విషయం, ట్యాంక్ బండి విషయం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. అదే ఆ రహస్యం ఏంటంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది పశువులకైనా మూతి పగలడం తింటే ఈ మనుషులకైనా మూతి పగలగొట్టి చూపిస్తున్నాడు. ఇక ట్యాంక్ బండ్ విషయానికి గురించి చర్చించుకుంటే, ఈ గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు కదిలితే అటు ఇటు నడుస్తుంటే ఏంటంటే ఆ పేరుకు పోయేటువంటి, ఇప్పుడు తోడుకునేటువంటి పెరుగును కదిలిస్తే ఆ యొక్క పెరుగు ఏ రకమైతే తోడుకోలేదో అదే విధంగా ఈ యొక్క గర్భము దాల్స్తున్నటువంటి ఈ స్త్రీలు, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదిలితే గర్భస్రావం కావచ్చు, లేదంటే వికారం కావచ్చు, వికృతి కావచ్చు శరీరం, లేదంటే ఇక నానా ఇబ్బందులు అవుతుంటాయి. ఎందుకు అంటే అది ఇప్పుడిప్పుడే వస్తున్న స్రావాలు, పంచమహాభూతాల నుండి, పంచేంద్రియాల నుండి ఆ స్రావాలు వస్తున్నాయి, నెమ్మది నెమ్మదిగా స్రావాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆ వాటికి సహకరించాలి. సహకరించినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆ రూపం ఏర్పడతాయి, పిండ రూపం, పిండాకృతి రూపం ఏర్పడుతుంటాయి. అదే మనం వికృతం. అమ్మగారు మైక్ బంద్ చేయండి, తర్వాత మాట్లాడండి చెప్పిన తర్వాత. ఈ యొక్క అది గర్భిణీకు భగవంతుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, నువ్వు గర్భంలో ఎదిగేటువంటి పిండంకు నువ్వు సహకరించడం వరకే, నీవు ఏ పనులు చేసుకోవడానికి వీల్లేదు. నీవు ఏది చేసినా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, వ్యాయామం చేసినా, ఆసనాలు, ప్రాణాయామం ఏది చేసినా, ఇంటి పనులు చేసుకున్నా, ఏది చేసుకున్నా గర్భంను దృష్టితో కాపాడాలి. అందుకే ఈ నొప్పులు ఇటు కదిలితే ఒక్కొక్కసారి అది వేడిని, టీ ఛాయ్ తాగినప్పుడు, ఇంకా కాఫీలు తాగినప్పుడు ఆ శిశువు ఎగిరి కాళ్ళతో తన్నడం, కాళ్ళని ఎగేసి తన్నడం, ఆ యొక్క స్పర్శను ఎందుకు కల్పిస్తున్నాడు భగవంతుడు? నువ్వు నీ గర్భంను కాపాడాలి, గర్భంను దృష్టిలో పెట్టుకోని నువ్వు అన్ని పనులు చేయి. నువ్వు బెడ్ రెస్ట్ అని చెప్పేసి ఈ మధ్య చెప్తున్నారు ఈ ఆధునిక ఎలోపతి వాళ్ళు. ఇదంతా మన మనుష్య జన్మం పట్ల అభిశాపం, అటువంటి అభిప్రాయం బెడ్ రెస్ట్ అనేటువంటిది. పశువు గర్భం దాలుస్తుంది, దానికి బెడ్ రెస్ట్ లేదు, దానికి ఇస్తామా మనం? ఇప్పుడు ఈ గ్రహణాలు పట్టినప్పుడు కదలకుండా ఉండాలని దాన్ని తీసుకొని డాక్టర్లు ఎప్పటికీ ఆ విధంగానే ఉండాలని అదే మరి ఎప్పటికీ ఆ విధంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు చూడండి, మనకు ఏదైనా దెబ్బ తగిలి ఓర్చుకుపోయింది అనుకోండి, దాన్ని కదిలించకుండా ఉంటే అది ఎండిపోయి పక్కు కట్టినప్పుడు దాన్ని కదిలిస్తే ఎంత నొప్పి అయితే వస్తుంటుందో, ప్రసవంలో అంతకెక్కువగా ఈ పేరుకుపోయినటువంటి కండరాలు అది విప్పుకోవాలి కదా,
ఆ, గర్భాశయ ద్వారం విప్పుకుంటేనే శిశువు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది కదా. అప్పుడు ఇక నొప్పులు వస్తుంది. ఎంత నొప్పులు అంటే అది భరించరానటువంటి నొప్పులు వస్తాయి. అందుకని ఈ యొక్క నువ్వు అన్ని పనులు చేయి. మామూలుగా గర్భం దాల్చినప్పుడు ఎట్లయితే ఉన్నావో గర్భం దాల్చిన తర్వాత కూడా అదే పని చేయి. అందుకే ఆ కోయ జాతులు అడవులలో ఉండేటువంటి వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు. ఇంకా బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గర ఫుట్పాత్ల మీద ఉండేటువంటి వాళ్ళు కత్తులు కడతాలు గొడ్డలు అవి తయారు చేసే వాళ్ళు సుత్తి లేపి కొట్టాల్సిందే. కొట్టిస్తారా లేదా గర్భంతో ఉన్న వాళ్ళను? బిందెల మీద బిందె నీళ్లు పెట్టుకొని నీళ్లు మోయాల్సిందే. చూస్తున్నారా లేదా? కేవలం ఇక్కడ ఓం ప్రకాష్ చెప్తుంటే వింటున్నారా? చూస్తున్న వాళ్ళ ఆజీవిక ఏదైనా ఆ మరి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా వీళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా? వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారా వీళ్ళు ఎక్కువ రోజులు బతుకుతున్నారా? వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళంతా శ్రమ చేసే వాళ్ళే బాగుంటున్నారు. అందుకని మనం ప్రకృతి సహజంగా కరోనా వచ్చి మొన్న ఎడాపెడా వాయించిపోయింది. అమెరికా, బ్రిటన్ ఆ దేశాల వారు మేము చాలా సాఫ్ట్ ఆహారం తీసుకుంటాం, మేము చాలా స్వచ్ఛంగా తీసుకుంటాం అని చెప్పారు. ఎవరు ఎక్కువ వచ్చారు? కరోనా చూపించిపోయింది కదా మొన్న. వాళ్ళే అమెరికా ఇప్పుడు కనువిప్పు కలిగింది. అందుకని మనం ఏదైతే తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఊహించుకుంటామో దాంతో ఆ రకం ఉంటుంది. సమయం పరిగెత్తుకుపోతుంది. ఇంకా మనం విషయంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాం. కాబట్టి అది గ్రహ నక్షత్రాలు తిథి వారముల పట్ల అన్నిటి యొక్క ప్రభావం ఉంటుంటది. ఆ ప్రభావం ఉంటుంటది కాబట్టే వేదములో దాని యొక్క ప్రమాణం చూపెట్టడం, ఆ వేద మంత్రాల ప్రమాణానుసారంగానే ఈ ఖగోళ శాస్త్రాన్ని విడమర్చి పాఠశాలలో బోధింపజేయడం, మరియు ఈ సూర్య సిద్ధాంతం ద్వారా ఏ ప్రభావం ఎలా ఉంటుంటది అనేటువంటిది ఈ యొక్క మాసిక క్యాలెండర్ను తీసుకొచ్చి మన ముందు పెట్టి అమావాస్య ఎప్పుడు, గ్రహణం ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, ఆ యొక్క విధంగా నడుచుకునే విధంగా మనం ముందుకు తీసుకొచ్చి మనతోటి ఆచరింపజేస్తున్నటువంటిది. ఇదంతా జ్యోతిష విజ్ఞానమే కాబట్టి వీటి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. మీరు వాట్సాప్ చూసారా? పాత్ర పంపిన మీకు తయారు చేసి. తర్వాత ఈ ప్రకరణం కాదు కదా, తర్వాత తీసుకెళ్ళాలి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. మనము శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఆధ్యాత్మిక విద్య బ్రహ్మజ్ఞానము ప్రపంచం అంటే 1వ అధ్యాయంలో 5వ మంత్ర శ్లోకంలో ఉన్నాము. ఏది ఏమైనా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని సర్వ పదార్థాలు కూడా వాటి ప్రభావితాన్ని తప్పకుండా ఈ జీవాత్మ చూపుతాయి. అది జడ పదార్థం కదా అని అంటే వేద జ్ఞానం మనకు ఆదర్శం. వేదంలో మనకు ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి మనము ఋషుల వాక్యాలను, ఈశ్వరుని వాక్యాన్ని మనము నిఖచ్చితంగా మనము వాడుకోవాలి అనే సత్యాన్ని ప్రమాణపూర్వకంగా వారు చెప్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను నక్షత్రాల ప్రభావితం ఎట్లా ఉంటుంది అనేదాన్ని కూడా ఉదాహరణలో చూపించి చెప్తున్నారు వారు. తిథులు ఏర్పడుతున్నాయి సూర్యుని ద్వారా, చంద్రుని ద్వారా. ఆ తిథుల లోపల మార్పులు ఏ విధంగా వస్తున్నది, మన కళ్ళకు కనబడినట్టుగా మనం ముందున ఆ ప్రభావితం పడ్డ వాళ్ళు ఏ విధంగా మనకు సమాజంలో కనబడుతుందని కూడా వాళ్ళకు చూపిస్తున్నారు. ఆ విధంగా మనం ఆ జ్ఞానాన్ని ముందు తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఈ జ్యోతిష శాస్త్రము ఆషామాష శాస్త్రం కాదు. గణిత శాస్త్రము లెక్కలతో సహా మనకు వేదములో చెప్పినటువంటి గొప్ప శాస్త్రము. అది తెలుసుకొని జీవితంలో అడుగులు ముందుకేసి తనను తాను తెలుసుకోవాలి, పరమాత్మ తెలుసుకోవాలనే విషయం స్పష్టంగా చెప్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ను గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి విజయ దుర్గమ్మ గారు ఈ రోజు రాలేదు కాబట్టి రాజమణమ్మ గారు చేస్తున్నారు. అలాగే అమ్మ. ఓం నమస్తే ఆచార్జీ, అందరికి నమస్తే. ఓ
వినబడుతుందా ఆచార్జీ? వినబడుతుందమ్మా, వినబడుతుంది, చెప్పండి అమ్మా. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नाः. ॐ वाक् वाक्, ॐ प्राण प्राण, ॐ चक्षु चक्षु, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्याम्, ॐ बाहुभ्यां यशोफलम्, ॐ करतलकरपृष्ठे మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్ తపసోధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవ. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదరిష్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రమసౌదాథ యథా పూర్వమకల్పయతు ధ్రువించ పృథివించంతరిక్షమతో. ఆచమన మంత్రములు. ఓం షన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नाः. मनसा परिक्रमा मंत्रमुలు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో విషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వా దిగ్బృహస్పతిరధిపతి శ్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః. మృగాని విశ్వనావీవ సింధూం ధృతాగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నే అప్రద్యావా పృథివీ అంతరిక్షం.
సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ ఓం ఉదత్తం జాత వేదసం దేవం వహంతి కేతవ త్రిషే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం జాత వేదసే వహంతి కేతవా దృశే విశ్వాయ సూర్యం ఓం ఉదత్యం ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం ఉద్వయం జాత వేదసే దేవం వహంతి కేతవా త్రిషే విశ్వాయ సూర్యం ఓం తచ్చక్షుర్దేవ ఇదం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఏ ఈశ్వరా దయానిధే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నాః ఓం శాంతి 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 బ్రహ్మయుద్ధం సంధ్యోపాసన ఓం నమస్తే ఆచార్య అందరికీ నమస్తే పుష్పమ్మ గారు, ముని గారు శాంతి పాఠం చెప్పండి. ఓం దిశాంతరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరి నమస్తే. మళ్ళీ ఒకసారి వినండి అమ్మా, మీరు 1-2 సార్లు వింటే మనకు అడ్జస్ట్మెంట్ అయ్యేది. ప్రపంచం అంతా వింటారు కాబట్టి మనము కొంచెం జాగ్రత్త అంతే. ఓం నమస్తే. నమస్తే ఆచార్య అందరికీ. ఓం నమః